హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. టారోట్ ఇదొక సౌత్ కొరియన్ హారర్ మూవీ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 1.5 అవర్ ఉంటుంది. సేమ్ నేమ్ తో చాలా మూవీస్ ఉన్నాయి గైస్. నేను మాట్లాడుతుంది కొరియన్ మూవీ గురించి. ఈ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చింది. సో ఫాస్ట్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 3 డిఫరెంట్ స్టోరీస్ చూపిస్తారు. వాళ్ళందరికీ ఒక టారోట్ కార్డ్ దొరుకుతుంది. ఆ కార్డ్ దొరికాక వాళ్ళ లైఫ్ లో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో అసలు ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ ఇందులో హారర్ అస్సలు ఉండదు గైస్. హారర్ జస్ట్ పేరుకే కానీ హారర్ సీన్స్ ఒకటంటే ఒకటి కూడా ఉండదు. ఇదొక ఆంథాలజీ మూవీ గైస్. 3 డిఫరెంట్ స్టోరీస్ ఒకేసారి చూపిస్తారు. నాకైతే ఫస్ట్ 2 స్టోరీస్ అంతగా ఏం అనిపించలేదు. ఫస్ట్ స్టోరీలో ఒక మదర్ స్టోరీ చూపిస్తారు. తన డాటర్ ని ఇంట్లో ఒకటే వదిలేసి వస్తుంది. కాల్ చేస్తే తన డాటర్ తో ఇంట్లో ఇంకెవరో ఉంటారు. సో అసలు అది ఎవరు అనేది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీలో ఒకటి స్టోరీ చూపిస్తారు. తన లైఫ్ లో చాలా అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ 2 స్టోరీస్ అయితే జస్ట్ ఓకే అనిపించాయి గైస్. బట్ థర్డ్ వన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఒక డెలివరీ బాయ్ స్టోరీ చూపిస్తారు. అతను తన బ్రదర్ చేసిన అప్పులన్నింటినీ 1 year లో తీర్చాలి. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది థర్డ్ స్టోరీ. హానెస్ట్ గా చెప్పాలంటే ఈ మూవీని థర్డ్ స్టోరీ కోసం మాత్రమే చూడాలి. డైరెక్ట్ గా ఎక్కడి నుంచి చూడాలో నేను చెప్పలేను. ఎందుకంటే స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ వేలో ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి గైస్. సో ఇదైతే మస్ట్ వాచ్ మూవీ కాదు. జస్ట్ టైం పాస్ కోసం ఒక కొరియన్ మూవీ చూడాలనిపిస్తే అప్పుడు ఈ మూవీని ట్రై చేయండి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. ఫస్ట్ 2 స్టోరీస్ లో అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ థర్డ్ స్టోరీలో ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ టారోట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.